తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేయించేందుకు సీనియర్ నేత హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్లో సర్వం తానే కావాలనే దురుద్దేశంతో ఆమె ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆమె పూర్తి చెట్ట విప్పుతానని కృష్ణారావు హెచ్చరించారు. నీ బండారం విప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా విప్పితే తట్టుకోలేవు. నువ్వు ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడాను నల్లగొండ గద్దరుద్దని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్ర అని. రూపాయలు తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రామ్. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనం నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ పొద్దులేదు పాదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు. నా నీతి నిజాయితీ బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే తెచ్చావు, తెల్లారేం చేసినావు, కథం. దాని గురించి మనం మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిడతావు, ఎమ్మెల్యేతో ఆదో సడన్ చేసుకుంటావు. మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినంత గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు వెళ్ళగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో రికార్డర్ టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 ఇయర్ నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మలుచుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం